అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వల్ల దుబాయ్ చాలా తీవ్రంగా నష్టపోతోంది. హెవెన్ నగరం కాస్త ఒకసారిగా హెల్లా మారిపోతుంది, నరకంగా మారిపోతుంది. కొన్ని లక్షలాది మంది వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. ఇప్పటికే మన భారతదేశానికే చాలా మంది వెనక్కి తిరిగి వచ్చేసారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 లక్షల వరకు చేరినట్టుగా తెలుస్తోంది సంఖ్య. సో 5 లక్షల వరకు ఇక్కడ వరకు వచ్చేసారు భారతీయులంతా కూడా. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో అక్కడ నుంచి పెట్టుబడులు మొత్తం కూడా దారి మళ్ళుతూ ఉన్నాయి. పెట్టుబడులని సింగపూర్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. దుబాయ్ నగరాన్ని మొత్తాన్ని కూడా ఖాళీ చేస్తున్నారు చాలామంది కూడా. సో దుబాయ్లో వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన, మొన్నటికి మొన్న ఒక ఇండస్ట్రీ పైన వరుసగా దాడులు జరుగుతున్నాయి. అమెరికా ఎయిర్ బేసెస్ పైన దాడి చేస్తున్నటువంటి సాకుతోని దుబాయ్ పైన దాడి చేస్తోంది ఇరాన్ నాన్ స్టాప్ డ్రోన్ల దాడితో దుబాయ్, అబుదాబికి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందట. ఎంతలా అంటే $120 బిలియన్ దుబాయ్ నష్టపోయిందట. అబుదాబి కూడా అదే స్థాయిలో నష్టపోయిందట స్టాక్ మార్కెట్ల రూపంలో. ఇకపోతే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 11.5 లక్షల కోట్లు, అంటే అటు ఇటుగా 12 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందట. ఇక దుబాయ్లో మాల్స్, ఐటీ సెక్టార్, బుర్జ్ ఖలీఫా, జుఫైరా పైన ఇరాన్ వరుసగా దాడులు చేసింది. పొరుగు దేశాలపైన దాడులతో ఇరాన్ హద్దులు దాటుతుందంటున్నారు దుబాయ్, అబుదాబి నేతలు. యుద్ధంలో పాల్గొంటున్న అన్ని దేశాలు ఇంధన మౌలిక సదుపాయాలపైన దాడులకు దూరంగా ఉండాలని పిలుపును కూడా ఇచ్చారు. అమెరికా ఆస్తుల లక్ష్యంగా దాడులు చేస్తున్నామన్న ఇరాన్ ఈ దాడుల్లో విమానాశ్రయాలు, ఇంధన కేంద్రాలు, పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పి దుబాయ్, అబుదాబి నేతలు అంటున్నారు. ఇక ఇలాంటి దాడులు మానుకోవాలని దుబాయ్, అబుదాబి నేతలు హెచ్చరించారు. ఇరాన్కు ఒక రకమైన వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఖతార్ అండ్ Dubai UAE says Iran attacks on neighbors caused many red lines. చాలా వరకు హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఉన్నారు, అనేక రెడ్ లైన్స్ క్రాస్ చేసింది ఇరాన్ అనే రకంగా మాట్లాడుతున్నారు. ఖతార్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్, ఇక్కడ మీకు కనబడుతున్న వ్యక్తి మాజిద్ అల్ అన్సారీ. సో ఖతార్ ఫారెన్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఆయన. సో ఆయన ఏమన్నారంటే he has said that Iran had crossed many red lines during its ongoing attacks on neighboring countries and stressed the need for de-escalation as the US-Israel war with Iran continues with no clear end in sight. దానికి ఒక ముగింపు అనేది కనిపించట్లేదు. కాబట్టి ఇరాన్ తన పక్కనటువంటి మిత్ర దేశాలపైన లేదా పొరుగున్నటువంటి దేశాలపైన దాడులు చేయడం ఇకనైనా ఆపుకోవాలి. హద్దు దాటింది, శృతి మించింది అనేటువంటి మాటల్ని ఇటు ఖతార్స్ ఫారెన్ స్పోక్స్ పర్సన్ మాజిద్ అలీ అన్సారీ అంటున్నారు. ఇక డ్యూరింగ్ ఏ న్యూస్ కాన్ఫరెన్స్ నిన్న ఆయన ఒక మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో he had called on all parties to the war to refrain from attacking nuclear or energy infrastructures. సో ఆయన ఆల్ పార్టీ మీటింగ్ అనౌన్స్ చేసి ఆయన అక్కడ నుంచి మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారంటే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మౌలిక సదుపాయాల పైన, అక్కడి ఆయిల్ రిఫైనరీస్ పైన దాడి చేయడం మానుకోవాలి. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ డెడ్లీ వార్నింగ్ అని కూడా చెప్పారు ఆయన. మేమేదో చూస్తూ ఊరుకుంటున్నాం, పోనీలే అనుకున్నట్టుగా ఊరుకుంటాం, కానీ మీరు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై అటాక్ని, ఆయిల్ రిఫైనరీస్ పై అటాక్ని, గ్యాస్ ఫీల్డ్స్ పై అటాక్స్ని ఆపుకోకపోతే పరిస్థితి చేజారిపోతుంది. ఎందుకంటే యుద్ధానికి ఒక ముగింపు అనేది కల్పించట్లేదు. దెర్ ఈస్ నో ఎండ్ టు దిస్ వార్ ఇన్ సైట్. కనీసం కనుచూపు మేరలో కూడా ఆ యుద్ధానికి ముగింపు కనబడడం లేదు. కాబట్టి మీరు ఈ దాడిని ఆపుకోవాలని ఇరాన్ హెచ్చరించాడు ఆయన. Since the US and Israel launched joint attacks on Iran at the end of February, Iran has targeted various regional countries. ఫిబ్రవరి 28న మొదటిసారిగా ఇజ్రాయెల్, అమెరికా కలిసి అలీ ఖమేనీని అంతమొందిస్తే ఆ తర్వాత నుంచి ఇరాన్ వరుసగా తమ దాడులతో ఇరాక్పై దాడి చేసింది, యుఏఈపై దాడి చేసింది, సౌదీ అరేబియాపై దాడి చేసింది, బహ్రెయిన్పై, ఓమన్పై, జోర్డాన్పై, కువైట్పై దాడి చేస్తూనే ఉంది, చాలా తీవ్రంగా నష్టపరుస్తూనే ఉంది అని చెప్పి ఆయన అంటున్నారు. సో ఒకసారి మీకు ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు జరిగిన వార్కి సంబంధించిన దాంట్లో చూస్తే ఓవరాల్గా అన్ని అటు ఇజ్రాయెల్, లెబనాన్, సిరియాలపై దాడి చేసినా, ఇటు ఇరాన్ వీటిపై దాడి చేసినా కూడా ఇరాన్లో యుద్ధం మొదలైన నాటి నుంచి 1937 మంది మరణించారంట. యుద్ధం స్టార్ట్ అయిన నాటి నుంచి కూడా 24,800 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇటు ఓమన్లో 3 చనిపోయారు, 15 మందికి గాయాలయ్యాయి. యుఏఈలో 11 మంది చనిపోయారు, 180 మందికి గాయాలయ్యాయి. సౌదీ అరేబియాలో 2 చనిపోయారు, 20 మందికి గాయాలయ్యాయి. బహ్రెయిన్లో 3 చనిపోయారు, కొన్ని పదుల సంఖ్యలో వాళ్ళకి గాయాలయ్యాయి. కువైట్లో 7 చనిపోయారు, జోర్డాన్లో 29 మంది, ఇజ్రాయెల్లో 20 మంది, ఇరాక్లో 100 మంది, ఇరాన్లో ఏకంగా 2000 మంది.
సిరియాలో 4, పలెస్తీనాలో 4, అటు లెబనాన్లో సుమారుగా 1200 మంది. ఇక